హాయ్ అండి. ఈరోజు కూడా ఎంతో చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మనము షేప్ బెల్ట్ లోడింగ్ ఏ విధంగా చేసుకోవాలి బ్లౌజ్కి అనేది తెలుసుకుందాము. షేప్ బెల్ట్ తీసేటప్పుడు కొంచెం ఎక్కువగానే మనం ఖర్చులతోని తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే లోడింగ్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా మనకి సరిపోయిన విధంగానైతే వస్తుందన్నమాట. షేప్ బెల్ట్ మీదే మన జాకెట్ అనేది ఆధారపడుతుంది. సో షేప్ బెల్ట్కి వచ్చేటప్పటికి నేను ఒకవైపు 3.5 ఇంచెస్ మరొక వైపు 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. అండ్ దీని లెంత్కి వచ్చేటప్పటికి 10 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయేటట్టు తీసుకోవాలండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగాను కొలతలు అయితే మారుతూ ఉంటాయి కదా. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ చిన్నది వస్తుంది, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ పెద్దది వస్తుందండి. ఇదే లెక్క. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను లోపల వేసే పీస్లు ఇంకా అలాగే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. మనకి ఇంకా స్ట్రాంగ్గా కావాలి, షేప్ బెల్ట్ ముడిచిపోకుండా ఉండాలి అని అంటే షేప్ బెల్ట్ ఖర్చు మొక్కలు మాత్రమే కాకుండాను ప్యాంట్ పీసు ఏదైనా పాతది ఉన్నట్లయితే అది ఈ విధంగాను కట్ చేసుకొని మధ్యలోనైతే ఇన్సర్ట్ చేసి పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అలాంటివి ఏమీ వేయట్లేదు, కేవలం ఖర్చు మొక్కలు ఇంకా అలాగే షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా ముందుగానే మనము అన్నీ కూడాను ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ ఏది ఉంది ఇంకా అలాగే బ్యాక్ సైడ్ ఏది వస్తుంది అనేది చూసుకొని ఖర్చు మొక్కలు పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఇంకా అలాగే ఖర్చు ముక్క ఏవైతే ఉన్నాయో రెండింటిని కూడాను జాగ్రత్తగా మనము అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగాను అరేంజ్ చేసుకొని ఒరిజినల్ పీసు ఈ విధంగా ఒరిజినల్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. చాలామంది ఏంటంటే స్టిచ్ వేసేటప్పుడు కిందనున్న డాట్ ఏదైతే ఉంటుందో దాని మీద స్టిచ్ అయితే వేసేస్తారు. అలా కాకుండా ఇలా పైకి పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే షేప్ అనేది ఖరాబ్ అయిపోతుందండి. షేప్ బాగా ఉండాలి అని అంటే ఆ డాట్ ఏదైతే మనం వేసామో దాన్ని ఈ విధంగా మర్చుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ కూడా రావాలి, అలాగే బ్లౌజ్ కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తే మనకి బ్లౌజ్ అనేది ఏమాత్రం తేడా లేకుండా ఈజీగానైతే మనం కుట్టుకోగలుగుతాం అన్నమాట. ఇప్పుడైతే స్టిచ్ చేసి చూపిస్తాను, చూసేయండి. సో చూడండి, ఈ విధంగాను నేను అన్నీ కూడాను ఖర్చు ముక్క బయటికి వచ్చేటట్టు పెట్టుకొని లోపలికి ఒరిజినల్ పీస్ వచ్చేటట్టు పెట్టుకొని ఎక్కడైతే మనకి డాట్ ఉందో దాన్ని ఈ విధంగా పైకి పట్టుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను జాగ్రత్తగా. ఏ మాత్రం కదలకుండా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎగుడు దిగుడు అవ్వకుండా చూసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత బ్లౌజ్ని ఈ రకంగా ఫోల్డ్ చేసుకొని ఆ తర్వాత మనము పైనున్న పీస్కి దీన్ని ఇలా అటాచ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు ఆ మడతలోకి ఏమాత్రం డాట్ రాకుండా మళ్ళీ చూసుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు పొరపాటున ఆ డాట్ కనుక మళ్ళీ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే మనకి పూర్తిగా షేప్ అనేది పాడైపోతుందన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ రెండు వైపులా కూడాను కరెక్ట్గా ఉందా లేదా అనేది అరేంజ్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ టైం లోడింగ్ చేస్తున్న వాళ్ళు కొంచెం చూసుకొని జాగ్రత్తగానైతే లోడింగ్ చేసుకోవాలండి. సో లోడింగ్ చేసిన తర్వాత ఈ విధంగానైతే లోపలికి ఒరిజినల్ పీస్ వెళ్ళిపోతుంది కదా, దాన్ని అంతటినీ కూడాను జాగ్రత్తగా ఈ విధంగాను బయటికి అయితే లాగేసుకోవడమేనండి. మనం స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలాగ బ్లౌజ్ ఐరన్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, నీట్గానైతే వచ్చేస్తుంది. ఈ విధంగా చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి ఏమాత్రం ఖర్చు పీసులు బయటికి రాకుండాను లోడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఇదివరకటి వీడియోలోని ఖర్చులు కనిపించకుండా హ్యాండ్స్ ఇంకా అలాగే సైడ్స్ ఏ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ఇస్తాను, తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి. మన ఛానల్లోని ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే కాదు, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ కూడా ఉంటాయి. అయితే స్టిచ్చింగ్లోనే మంచి టిప్ అయితే చెప్పానండి. మన చీరలు కానీ లేదంటే డ్రెస్సులు కానీ ఎక్కడైనా చిరిగిపోయినప్పుడు వాటిని ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పాను. దానికి సంబంధించిన లింక్ని కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేరు, కామెంట్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.